మన పరిస్థితి ఏంది అంటే మనం దేవుడిని లెక్క పెట్టలేనంత స్థితికి వెళ్ళినప్పుడు దేవుడు కొంచెం మన పరిస్థితి, మన బలం ఏంది, మన పరిస్థితి ఏంటంటే గుర్తు చేసేటట్టుగా చేసినా కూడా మళ్ళా మనం దీనస్థితికి వచ్చి ఆహారం లేకనో పనులు లేకనో ఇబ్బంది పడుతూ మళ్ళా ఆయనకు జాలి కలిగిన వెంటనే మళ్ళా వర్షాన్ని కురిపించి పంటలు పండించి బతికిస్తున్నాడు కాబట్టినే ఇంకా మానవ జాతి భూమి మీద ఉన్నది. కాబట్టి దేవుని విషయంలో కూడా కొంచెం జ్ఞాపకం చేసుకోవాలని ఆయన చెప్తున్నాడు. ఎప్పుడు మీ బట్టల గురించి ఆహారం గురించే కాదు, దేవునికి మీ పట్ల ఉన్న సంకల్పాన్ని కూడా గుర్తు చేసుకోమని ఆయన తెలియజేస్తున్నాడు. ఆ విధంగా ఆయన ఉద్దేశాలు మన పట్ల నెరవేర్చబడినట్లుగా మనం ఆయన వైపు కూడా తిరిగి ఆయన ధ్యానిస్తూ మన జీవితంలో ఆయన సంకల్పం మన పట్ల నెరవేర్చబడినట్లుగా ఆయన విధేయత మనం చూపుదుము గాక. దేవుడి వాక్యాలను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.